పరిణామం చూస్తున్నాం. సీఎం రేవంత్ తో పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కడియం శ్రీహరి మినహా 9 మంది ఇందులోకి హాజరయ్యారు. ఈ మీటింగ్ కి కడియం శ్రీహరి మాత్రం గైర్ హాజరయ్యారు. స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టులో స్పీకర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ వేసిన పిటిషన్ మీద బీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఎవరైతే పార్టీ ఫిరాయించారో వీరందరికీ సంబంధించి స్పీకర్ ఈ 3 నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్పీకర్ నోటీసుల మేరకు ఒక్కరిద్దరు ఆ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి కూడా ఒక ఎక్స్ప్లెయినరీ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఏ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశాము అని చెప్పి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయినరీ ఇచ్చారు. అయితే ఇప్పుడు 9 మంది సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం, ఒకవైపు సుప్రీంకోర్టు 3 నెలలు నోటీసులు ఇవ్వటం, కొంతకాలం కూడా ఇప్పుడు గడిచిపోయింది. ఇప్పుడు స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికీ ఒకళ్ళిద్దరు మాత్రం సమాధానం ఇచ్చారు స్పీకర్కి. అయితే ఈ భేటీలో ఒక ప్రాధాన్యత, ఒక కీలకమైన విషయం జరిగింది. భేటీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానం నాగేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం అంటూ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి ముందరే దానం నాగేందర్ చెప్పారు. అయితే దీని వెనుకున్న మరొక అంశం చూడాల్సింది ఏంటంటే జూబ్లీ హిల్స్ లో పోటీ చేసేందుకు దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ చూపుతున్నారు. ఖైరతాబాద్ లో మరో అభ్యర్థిని పెట్టి గెలిపిస్తాను అంటూ కూడా దానం ప్రతిపాదన సీఎం రేవంత్ రెడ్డి ముందర ఉంచారు. ఇక ఇప్పుడు దానం నాగేందర్ కామెంట్స్ పైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపేమో దానం నాగేందర్ ఇప్పటికిప్పుడు కూడా ఇటు రాజీనామా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, రాజీనామా చేసి మరలా కూడా జూబ్లీ హిల్స్ లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు దానం నాగేందర్. మిగిలిన 9 మంది వెళ్ళి భేటీ అయితే ఈ నిర్ణయం చెప్పారు. మరి ఇప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దానం నాగేందర్ ఈ నిర్ణయం తర్వాత మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. వాళ్ళ విషయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మరి దానం నాగేందర్ పయనించిన బాటలోనే వారు కూడా పయనిస్తారా ఏంటి అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన అంశంగా మారింది. దానం నాగేందర్ నిర్ణయం మాత్రం ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. మరి దానం నాగేందర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఈ నిర్ణయం తీసుకున్నారు? దీని వెనక ఏమన్నా అంటే నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తా అన్నారు. ఆల్రెడీ ఇప్పటికక్కడ నవీన్ యాదవ్ పోటీకి సిద్ధం అంటూ కూడా నేను పోటీకి సన్నద్ధం అవుతున్నారు. తను ఆశిస్తూ ఉన్నారు, అక్కడ ఆశావహులుగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ తరపున ఆల్రెడీ కూడా మాగంటి గోపీనాథ్ భార్య పోటీ చేసేందుకు అయితే ఇప్పటికే కూడా తానే పోటీ చేస్తున్నట్లుగా కూడా ఖరారుగానైతే తెలుస్తూ ఉంది. ఈ బీజేపీ తరపున అభ్యర్థి అయితే ఇంకా ప్రకటించలేదు. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో దానం నాగేందర్ గనక వస్తే ఏంటి పరిస్థితి, మరి ఈ పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటి అనేది కూడా డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, దానం రాజీనామా నెక్స్ట్ జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తా అన్న కామెంట్స్ పైన చెప్పండి. ఇందాక ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలు కలిశారు. కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ కలిశారు. అయితే ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించి గతంలో జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన దానం నాగేందర్ నేను మరోసారి పోటీ చేస్తాను, ఖైరతాబాద్ లో రాజీనామా చేసి జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తాను. అయితే ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ 2 స్థానాలు గెలిపించే బాధ్యత నాది. అయితే ఈ 2 స్థానాలు నేను గెలిపిస్తే నాకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ సీఎం ను విజ్ఞప్తి చేశారు రేణుశ్రీ. అయితే ఇక్కడ ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి మొహమ్మద్ అజారుద్దీన్ గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. అయితే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా మొహమ్మద్ అజారుద్దీన్ సీట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మొహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో దానం నాగేందర్ ఏదైతే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరారు, కాంగ్రెస్ లో చేరి ఎంపీగా పోటీ చేశారు, ఎంపీగా ఓడిపోయారు. అయితే ప్రధానంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఎందుకంటే గతంలో జూబ్లీ హిల్స్ నుంచి దానం నాగేందర్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయనకు అటు జూబ్లీ హిల్స్ ఇటు ఖైరతాబాద్ 2 నియోజకవర్గాల్లో ఆయనకు బలమైన అనుచరులు ఉన్నారు, బలమైన నేపథ్యం కూడా కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య కానీ మాగంటి కుటుంబ సభ్యులు కానీ పోటీ చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ నుంచి
బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ఓ రేస్ లో ఉన్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, యువకుడు. అయితే ఆయన కూడా జూబ్లీహిల్స్ రాజకీయాలు ఆయన చురుగ్గా ఉన్నారు. 2014లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయనకు 2019లో అటు 2014లో పోటీ చేశారు. 2019లో సీటు దక్కలేదు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ నుంచి ఆయనకు సీటు లభించలేదు, అజారుద్దీన్కి లభించింది. అయితే అజారుద్దీన్ పై మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు సీఎం ను కలిసిన దానం నాగేందర్ ఈ ప్రతిపాదన ఉంచారు రేణుశ్రీ. అయితే కిరణ్, ఇప్పుడు దానం నాగేందర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? రేణుశ్రీ, ఈ సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల అనర్హతపై ఒక నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఆదేశాలు జారీ చేసింది. మినిమం టైం బాండ్ అంటే ఎంత అంటూ సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ ను, అసెంబ్లీ కార్యదర్శిని ప్రశ్నించింది. ఈ ప్రశ్నించిన సందర్భంలో సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల కాలంలో వారిపైన అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ గడ్డం ప్రసాద్ ఆయన తన నిర్ణయాన్ని వెలువడించడానికి ఆయన ఈ 10 మంది ఎమ్మెల్యేలు, ఏదైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల మీద కొంతమంది వివరణ ఇచ్చారు, కొంతమంది వివరణ ఇవ్వలేదు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, గద్వాలకు సంబంధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన రీసెంట్ గా కూడా ఈ రోజు కూడా వ్యాఖ్యానించారు, నేను కాంగ్రెస్ లో చేరలేదు, నేను బీఆర్ఎస్ లో ఉన్నానంటే ఆయన పలు సందర్భాలు వ్యాఖ్యానించారు. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యే అనే దాన్ని నిర్ధారించడానికి స్పీకర్ నోటీసులు జారీ చేస్తారు, టైం తీసుకుంటారు, టైం బాండ్ ఉంటుంది. అయితే నిర్ణీత సమయంలో స్పీకర్ ను ఆదేశించే పరిస్థితి ఏ కోర్టుకు లేదు. అయితే ఇక్కడ గతంలో మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకుంటే టైం బాండ్ అంటే 3 నెలల 6 నెలల పరిధి చెప్పని సుప్రీంకోర్టు పలుసార్లు చెప్పినా, సుప్రీంకోర్టు ఈవెన్ తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో కూడా మేము డైరెక్ట్ వేటు వేసే పరిస్థితి లేదు, గౌరవనీయుల స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవాలంటూ మెలకబెట్టింది. అయితే ఇక్కడ మళ్ళీ తిరిగి ఈ అనర్హత వేటు స్పీకర్ పరిధిలోకి వచ్చింది. అయితే ఈ ఓవరాల్ గా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నికలు వస్తాయా రావా, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అనే దానికి వేచి చూడాలి. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ఈ 2 నియోజకవర్గాల మీద చర్చ నడుస్తుంది. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన ఒప్పుకుంటే అప్పుడు జూబ్లీహిల్స్ టికెట్ దానం నాగేందర్ కేటాయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ దానం నాగేందర్ జూబ్లీహిల్స్ నుంచి గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. అయితే ఇది ఓవరాల్ గా ఈ ఎన్నిక ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ 3 పార్టీలు హైటెన్షన్ రేపుతుంది రేణుశ్రీ. కిరణ్, అయితే మనం ఇప్పుడున్న పరిస్థితులు కనుక చూస్తే, పార్టీలో ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే, ఈ నోటీసుల తర్వాత అంటే మమ్మల్ని ప్రత్యేకంగా కూడా కూర్చోబెట్టాలి, మేము ఇటు బీఆర్ఎస్ కాదు అటు కాంగ్రెస్ కాదు అన్నట్లుగా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిని ఏ విధంగా చూడాలి? ఇది పక్కన పెడితే దీంతో పాటు ఇప్పుడు దానం ఒక్కరే రిజైన్ చేసి ఈ బాట పట్టడానికి ప్రధాన కారణం రేణుశ్రీ, దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కడియం శ్రీహరి కూతురు కావ్య పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు, ఎంపీగా ఉన్నారు. తండ్రి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిస్తే కూతురు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉందో వీరు ప్రత్యేకంగా మీరు అడిగినట్టు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలను గుర్తించాలంటే అది కష్టమైన పని. ఎందుకంటే బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఉంది. అందులో ఈ 10 మంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చినా వాళ్ళకు మరో 27 మంది 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళను శాసనసభ పక్షంగా ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను శాసనసభ పక్షంగా గుర్తించే అవకాశం లేవు. ఒక పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే అప్పుడు వాళ్ళని ప్రత్యేక వర్గంగా గుర్తించుస్తారు. ప్రాంతీయ పార్టీలో ఈ విధమైన సంస్కృతి ఉంటది. అసెంబ్లీ స్పీకర్ వాళ్ళని ప్రత్యేక గుర్తింపు కింద ఏదైతే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 11 మంది పార్టీ ఎమ్మెల్యేలు మారితే వాళ్ళని ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తారు. సో ఇప్పుడు అలాంటి అవకాశం ఇక్కడ కనిపించడం లేదు రేణుశ్రీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి శాసనసభ పక్షం ఉంది. అందులో పార్టీ మారిన ఎమ్మెల్యేల కంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రత్యేకంగా గుర్తించే అవకాశాలు దాదాపు
లేవు రేణుశ్రీ. అయితే ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో కనుక చూసుకుంటే పార్లమెంట్ తరపున పోటీ చేయటం వల్ల ప్రత్యేకంగా కూడా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తరపున యాక్షన్ ప్లాన్లోకి దిగారు. దానివల్లే ఇప్పుడు దానం నాగేందర్ వేటు తప్పదని చెప్పి ముందలే ఆయన రిజైన్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మిగిలిన ఎమ్మెల్యేలతో కంపేర్ చేస్తే ఈయన పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. ఎస్ రేణుశ్రీ, ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బీఫామ్ తీసుకొని ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయడానికి 100% అవకాశాలు ఉన్నాయి అనేది దానం నాగేందర్ ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆ విధంగా భావిస్తున్నాయి. ఎందుకు భావిస్తున్నాయి అంటే ఆయన ఒక పార్టీ నుంచి గెలిచాడు, ఆ పార్టీకి రాజీనామా చేయలేదు, ఆ పార్టీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయలేదు. శాసనసభ్యత్వం ఉండగానే ఎంపీగా కంటెస్ట్ చేశారు, కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఓడిపోయారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సాక్ష్యాధారాలు ఖచ్చితంగా స్పీకర్ పరిధిలో ఉంటాయి. ఎందుకంటే ఇతను రాజీనామా చేయకుండా కంటెస్ట్ చేశాడు, బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిత్వం పైన పోటీ చేశాడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన మీద వేటు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ వేటు వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. నేను ఖైరతాబాద్ రాజీనామా చేస్తాను, జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తాను, అప్పుడు జూబ్లీహిల్స్ తో పాటు ఖైరతాబాద్ ఎన్నికలను కూడా నేనే బాధ్యత తీసుకుంటాను, గెలిపించే బాధ్యత నాదే అంటూ సీఎం ముందు ప్రతిపాదన పెట్టారు. అయితే సీఎం తాను నిర్ణయం తీసుకోవడానికి తన చేతుల్లో ఉన్నది కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో దానం నాగేంద్ర ఇచ్చిన ప్రతిపాదనని పిసిసికి పంపిస్తారు, పిసిసి నుంచి ఏఐసిసికి వెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా నడవడానికి కొంత టైం తీసుకుంటది. అంతలోపు జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే నవీన్ యాదవ్ సీట్ ఇస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి రేణుశ్రీ. ఒకవేళ కనుక ఇప్పుడు అధిష్టానం కనుక నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ ప్రపోజల్కి ఓకే చెప్పినట్లయితే జూబ్లీహిల్స్తో పాటే ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందా? రేణుశ్రీ, ఇక్కడ ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడానికి టైం తీసుకుంటది. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేస్తే అది ఆమోదించాలి, ఆమోదించిన తర్వాత ఆ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని చెప్పి స్పీకర్ ఎన్నికల సంఘానికి పంపించాలి, దానికి టైం తీసుకుంటది. ఎందుకంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలతో పాటు ఈ సంవత్సరం చివరిలో బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు తెలంగాణకు సంబంధించిన జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంది కాబట్టి దానం నాగేందర్ ఈ ప్రతిపాదన తెచ్చారు. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగిన తర్వాతనే ఖైరతాబాద్ ఎన్నికలు జరుగుతుంది, దానికి మళ్ళీ టైం తీసుకుంటది. సో ఇక్కడ దానం నాగేందర్ ప్రతిపాదన ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు నేను అక్కడ రాజీనామా చేస్తాను, జూబ్లీహిల్స్ పోటీ చేస్తాను. ఎందుకంటే ఖైరతాబాద్ రాజీనామా చేసినా స్పీకర్ పరిధిలో ఉంటది, స్పీకర్ రాజీనామా యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అయితే అంతలో జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే అప్పుడు ఖైరతాబాద్ రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఒక పార్ట్ ఆఫ్ గేమ్ అనుకోవాలి రేణుశ్రీ. ఎందుకంటే సీఎం ముందు ఒక ప్రతిపాదన ఉంచారు, సీఎం దానిపై నిర్ణయం తీసుకోవాలి, దానికి అధిష్టానంతో సంప్రదింపులు జరపాలి, అధిష్టానం ఓకే అన్న తర్వాత ఈ ప్రాసెస్ నడుస్తుంది. సో దీనికి కొంచెం టైం తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో దానం నాగేందర్ తాను ప్రెజెంట్ ఈ పార్టీ నుంచి కూడా అంటే తను ఉన్న ప్రెజెంట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తాను రాజీనామా చేసేందుకు ఒక ప్రపోజల్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ముందల. ఎందుకంటే వేటు ఖాయం అన్న నేపథ్యంలోనే ఈ ప్రపోజల్ పెట్టినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దీని తర్వాత అధిష్టానం నుంచి కనుక అప్రూవల్ వస్తే ఖైరతాబాద్ నుంచి కూడా ఖైరతాబాద్లో అభ్యర్థిని గెలుపుకునే బాధ్యత నాది, ఇటు జూబ్లీహిల్స్లో కూడా తాను గెలిస్తే తర్వాత పార్లమెంటుకు వెళ్లేందుకు కూడా ఇటు ప్రభుత్వం సహకరించాలంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ముందల ప్రపోజల్ పెట్టడము, దీనికి 9 మంది ఎమ్మెల్యేలు హాజరవటం, మిగిలిన 8 మంది కూడా దీనికి హాజరయ్యారు. కేవలం కడియం శ్రీహరి మాత్రమే దీనికి గైర్హాజరవటం జరిగింది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఒకవైపేమో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని. మరొక వైపు దానం నాగేందర్ వచ్చేమో ఇప్పుడు నేను రిజైన్ చేస్తా అంటూ ఆయనతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఆయన పక్కన ఉండటము. దీని తర్వాత జూబ్లీహిల్స్లో ఆల్రెడీ కూడా ఆ స్థానానికి నవీన్ యాదవ్ పోటీ చేసేందుకైతే తాను కూడా సుముఖత వ్యక్తం చేస్తూ తాను కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ టైంలో మరి దానం నాగేందర్ మరలా కూడా ఒకసారి ఆల్రెడీ ఆయన అక్కడ మాజీగా కూడా వర్క్ చేసిన నేపథ్యం ఉంది, ఆయన మాజీగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వర్క్ చేశారు. ఇప్పుడు మరలా కూడా దానం నాగేందర్ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తే కనుక మరి ఇప్పుడు ఆల్రెడీ కూడా అక్కడ ఆశావహులాగా నవీన్ యాదవ్ ఉన్నారు. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఇప్పుడు డెఫినెట్గా కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇదొక
పొలిటికల్ హీట్ని రాజేస్తుంది. ఈ ఏదైతే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారో అంశం మీద ఇప్పుడు ఒక రగడ రాజుకుంది, రాజకీయ రగడ రాజుకుంది. మరి ఈ అంశం ఎటు మలుపు తిరుగుతుంది? అధిష్టానం మరి దానం నాగేందర్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఆ మేరకే మరి జూబ్లీ హిల్స్లో ఆయన పోటీ చేస్తారా? ఆ తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక నెలకొంటుందా? ఏంటి అనేది కూడా అధిష్టాన నిర్ణయం మీదే ఇప్పుడు మొత్తం కూడా డిపెండ్ అయి ఉంది.